సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైతులకు ఒక ముఖ్యమైన సమాచారం తీసుకురావడం జరిగింది. అది పిఎం కిసాన్ రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల తేదీ ఖరారు కావాల్సింది. వివరాలు ఇవే. రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలకు సంబంధించి తేదీ మాత్రం ఖరారు అయింది. ఈ పథకం ద్వారా రైతులు డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రతి ఏటా 3 విడతలుగా వాయిదాల్లో మొత్తం 6,000 రూపాయలు అందిస్తుంది. చివరగా గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది 19వ వాయిదా ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. రైతులు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి, నివాసులై ఉండాలి. 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న రైతులు ఇందుకు అర్హులవుతారు. చిన్నకారు రైతులు మాత్రమే అర్హులు. భార్య, భర్త మరియు వారి అవివాహిత పిల్లలపై ఆధారపడిన రైతు కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ 19వ విడత పొందేందుకైతే అర్హులు అవుతారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, నిపుణులు, రిజిస్టర్డ్ వైద్యులు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్లు మరియు న్యాయవాదులు గత అసెస్మెంట్ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు ఈ నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అందుకున్నటువంటి వారు రాజ్యాంగ పదవులు కలిగినటువంటి రైతులకు ఈ పథకం అనేది వర్తించదు. అయితే పిఎం కిసాన్ సంబంధించిన ఒక వెబ్సైట్లోకి వెళ్ళి https://pmkisan.gov అని వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, పాన్ కార్డు వివరాలు, ఓటర్ ఐడి కార్డు సంబంధించిన కుటుంబ సమాచారం, బ్యాంకు పాస్బుక్, భూమి సంబంధించినటువంటి భూమి పత్రం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు